స్వాగతం సుస్వాగతం. అలాగే నారాయణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అర్బన్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొండ కోరుతున్నాము. అలాగే ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు మన మాజీ కార్పొరేటర్ ఆర్యవైశ్య ప్రముఖ ఎన్ అంటే నెల్లూరులోని, ఏ అంటే అన్ని వర్గాల ప్రజలకు, ఆర్ అంటే రక్షణగా, ఏ అంటే అండగా, వై అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గుప్తదానాలు చేశారు. మరి ప్రతి నియోజకవర్గానికి కూడా వాటర్ ప్లాంట్స్ మరి ఎంతో మందికి దానం తీర్చారు. ఈరోజు విబిఆర్ ఫౌండేషన్ స్కూల్ ఏదైతే ఉందో దానికి ఒక సంవత్సరం రోజులు యాజ్ ఎ సైకాలజిస్ట్ ఇది సుమారు సార్ మీరిద్దరూ ఇలా చూస్తుంటే ఆత్మీయ సభకి నన్ను పిలవడం చాలా సంతోషం. మీ అందరి ముందు నేను రావడం, అందరి ముందు ఉండడం కూడా. నేను ఒకటే, మాకు వైశ్యులంటేనే నాకు చాలా అభిమానం, నమ్మకం. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా వైశ్యాస్, నా కంపెనీలో కూడా చాలా మంది వైశ్యాస్ని పెట్టుకున్నా. ఎందుకంటే నమ్మకం. ఒక మాట చెప్పినా వాళ్ళ భయస్థులు కూడా నమ్మకం. రెండోది భయస్థులు. ఈరోజు ఉండే ఈ పరిపాలనలో మీ అందరూ మీరు ఏదన్నా చెప్పాలన్నా భయపడి మనకెందుకులే అని చెప్పి మీరు ఐ థింక్ వెనక్కి పోతా ఉన్నారు. మీకు ఒక్కటే నేను చెప్పేది, రేపు మనందరం తెలుగుదేశం గవర్నమెంట్ తెచ్చుకోవాలా. మీ అందరూ కూడా ముందుకు రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మీ వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ ధైర్యంగా చేసుకోవచ్చు. నేను చెప్పగలిగింది అది ఒక్కటే మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. అందుకనే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా. అది చాలా అవసరం కూడా మనకి. చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్కి మన రూరల్లో పోయి ఉంటే మా అన్న కొడుకు ఈ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చి వీళ్ళందరినీ లోపలేండి అని బెదిరియడం, ఏది పర్మిషన్తో క్యాంపెయిన్ చేస్తుంటే, విత్ పర్మిషన్ అంటే భయపడి వెళ్ళిపోతారు అని. అంటే అరాచకం ఎట్లుందో మీరు చూడండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఈరోజు కంప్లైంట్ చేసాం. అంటే పరిస్థితులు ఎట్టొస్తున్నాయో చూడండి. ఎలక్షన్ కూడా చేయటం ఎట్ట మనం అడ్డపడ్డామా, ఎట్ట వీళ్ళు ఓడగొట్టాలా, అదే మెయిన్ వాళ్ళ అజెండా. అదే భయపెట్టి చేయాలని. సో మనందరం ధైర్యంగా నారాయణ గారి నుంచి నేను చెప్పాల్సిన అవసరం లే. ఈ రోడ్డు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఈరోజు నెల్లూరు టౌన్లో సిటీలో ఉంది అంటే అది కేర్ ఆఫ్ నారాయణ. అది నారాయణ గారి బ్రాండ్. ఏది చూడండి, ఏ డెవలప్మెంట్ అయినా జరిగిందంటే సార్ టైంలోనే జరిగింది. అది ఏదో సైలెంట్గా నేను గమనిస్తున్నాను, సైలెంట్గా బట్ వెరీ గుడ్ ఆపరేటర్ ఆయన. మనకి మీకు మాకు అందరికీ గెలిపించుకొని ఆయన మళ్ళీ మనం ఎమ్మెల్యేగా మనం చేసుకుంటే 100% మీ అందరూ సంతోషంగా మీ ఇళ్లలో పడుకోవచ్చు. నెల్లూరు పట్టణం ఎక్కడికో వెళ్ళిపోద్ది. చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా ఫైనల్గా. అది మన గ్రోత్. సో నారాయణ గారిని గెలిపించుకోవాలి ఇక్కడ, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అట్నే నన్ను కూడా ఎంపీగా ఇప్పుడే సార్ చెప్పినట్టు నా అవసరం కూడా ఉంటుంది. సో నన్ను కూడా మీరు ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ సమయం కూడా 10 గంటలకు ఏదో ఇది ఉన్నట్టుంది. సో మీ అందరికీ చాలా ఏం చెప్పాలో, థ్యాంక్స్ చెప్పాలో ఏం చెప్పాలో కానీ మీరందరూ చాలా అభిమానంతో ఈరోజు ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు.